ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం కుంకి ఏనుగుల గురించి చర్చ నడుస్తోంది. కుంకి ఏనుగుల కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటకకు వెళ్లడంతో అసలేంటి కుంకి ఏనుగులు, వీటి ప్రత్యేకత ఏంటనే దానిపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. ఏపీలోని చిత్తూరు, మన్యం జిల్లాలో ఏనుగుల సమస్య అధికంగా ఉంది. అటవీ ప్రాంతంలో నుంచి పంట పొలాల్లోకి, జనావాసాల్లోకి చొరబడుతున్న ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏనుగుల గుంపులను తిరిగి అడవిలోకి పంపేందుకు కుంకి ఏనుగులు కావాల్సి వచ్చాయి. ఈ సమస్యపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను తప్పించేందుకు బెంగళూరుకు వెళ్లారు. బెంగళూరులో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ అటవీ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వైపు ఏనుగుల సమస్య అధికంగా ఉందని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు తగిన విధంగా సహకారం అందించడం సంతోషం కలిగించిందని తెలిపారు. ముఖ్యంగా 8 కుంకి ఏనుగులను ఏపీకి అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోవడం మంచి పరిణామమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్వతీపురం జిల్లాలో పలు ప్రాంతాల్లో ఏనుగులు ఊళ్ల మీదకొచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. దీంతో పాటు జనానికి ప్రాణహాని కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి పంపేందుకు అటవీ శాఖ ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ సమస్య నానాటికి తీవ్రమవుతోంది. నేపథ్యంలో అలా ఊళ్లపైకి వస్తున్న అటవీ ఏనుగులకు చెక్ పెట్టేందుకు ఓ ప్రత్యేక తరహా కుంకి ఏనుగులు అవసరమని అధికారులు పవన్ కు తెలిపారు. దీంతో ఈ ఏనుగుల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. కొన్ని ఏనుగులను మావటి వాళ్ళు మచ్చిక చేసుకుని పెంచుకుంటారు. వాటికి సంతానం కలిగినప్పుడు చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వీటికి ప్రత్యేకమైన ఆహారం పెడతారు. ఇతర ఏనుగుల కాకుండా వీటిని ప్రత్యేకంగా ట్రైన్ చేస్తారు. దీంతో ఇవి బలిష్టంగా తయారవుతాయి. ఇవి తమ మావటి వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తాయి. ఇవి పెరిగి పెద్దయ్యాక వీటిని గ్రామాల్లో ప్రవేశించిన అడవి ఏనుగుల్ని ట్రాప్ చేసేందుకు ఉపయోగిస్తారు. జనావాసాల్లో చొరబడిన అడవి ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేయడానికి వీటిని ఉపయోగిస్తారు. కొన్నిసార్లు కుంకీలను గాయపడిన ఏనుగుల్ని కాపాడడం కోసం, అడవిలో దాడులు చేస్తున్న ఏనుగుల్ని శాంతపరచడం కోసం కూడా ఉపయోగిస్తారు. దీనివల్ల అడవి ఏనుగుల్ని మానవ స్థావరాలకు దూరంగా తరిమేస్తుంటారు. ఈ కుంకీ ఏనుగులు మావిటి వాళ్ళు చెప్పిందే వింటాయి. అందుకే వీటిని ప్రత్యేకంగా ఆయా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో కుంకీ ఏనుగులు ఎక్కువగా ఉన్నాయి. వీటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అదేవిధంగా వీటిని వివిధ రాష్ట్రాల్లో ఉత్సవాలకు, తిరునాళ్లకు కూడా అద్దెకు తీసుకెళ్తుంటారు.